భద్రాద్రి జిల్లాలో విద్యుత్ లైన్ పర్యవేక్షణలో ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేసిన లైన్ ఇన్స్పెక్టర్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పాల్వంచ పట్టణ పరిధిలోని కరక్కవార ప్రాంతానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి నూతనంగా ఇంటి నిర్మాణం జరుపుతుండగా విద్యుత్ అవసరం ఉండడంతో పక్కనున్న తన బంధువుల ఇంటి నుండి తాత్కాలికంగా విద్యుత్ వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాల్వంచ పట్టణ సబ్స్టేషన్ టౌన్ వన్ లైన్ ఇన్స్పెక్టర్ నాగరాజు విద్యుత్ లైన్ల పర్యవేక్షణలో భాగంగా అక్కడికి వెళ్లి నీపై కేసు లేకుండా ఉండాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సరిగా లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీపీ డీఎస్పీ రమేష్ పట్టుకుని కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టుకు తరలించినట్లు తెలిపారు. నేను ఏసీపీ డీఎస్పీ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం చేస్తుంటాను. ఈరోజు పాల్వంచ ఎలక్ట్రిసిటీ లైన్ ఇన్స్పెక్టర్ జిరుగు నాగరాజు గారు ఈయన 26,000 బ్రైబ్ అమౌంట్ తీసుకుంటూ రెడ్ హ్యాండ్గా ఏసీపీ పట్టుకోవడం జరిగింది. దీని వెనుక విశేషం ఏంటంటే, ఇక్కడ లోకల్లోని పాల్వంచ మండలంలో కరకవాగ దగ్గర ఒక వ్యక్తి ఇల్లు కట్టుకుంటూ ఉంటాడు. ఇల్లు కట్టుకుంటూ ఉంటే ఆ ఇంటికి సంబంధించి పవర్ సప్లై వాళ్ళ సొంత మేనమామ ఇంట్లోంచి తీసుకొని ఇల్లు కన్స్ట్రక్షన్ నిర్మిస్తాడు. ఈ లైన్ ఇన్స్పెక్టర్ మొన్న ఫీల్డ్ విజిట్ అన్న ఇంటి దగ్గరికి వెళ్ళి, మీరు విద్యుత్ ఇట్లా కరెంట్ ఇల్లీగల్గా చేస్తున్నారు, దీని మీద కేసు పెట్టాల్సి వస్తుందని చెప్పేసి అతన్ని రిటర్న్ చేస్తే, అతను నేను మీటర్ తీసుకుంటానంటే, మీటర్ తీసుకుంటే కాదు, ఇప్పుడు ప్రజెంట్ విద్యుత్ నువ్వు తీసుకొని కరెంట్ ఇల్లు కట్టుకున్నావు కాబట్టి దీనికి సంబంధించి కేసు రిజిస్టర్ చేస్తామని చెప్పేసి కేసు పెట్టకుండా ఉండాలంటే నాకు ఒక 68,000 రూపాయలు బ్రైబ్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అతనికి బ్రైబ్ ఇవ్వడం ఇష్టం లేదు, కానీ ఇంక తప్పనిసరి పరిస్థితిలో బార్గెనింగ్ చేస్తే దాన్ని ఫస్ట్ 30,000 అన్నారు. నెక్స్ట్ మళ్ళీ తర్వాత ఇంకా రిక్వెస్ట్ చేసుకుంటే 26,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సరే అతను నెక్స్ట్